హాయ్ ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ 980 ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ పుష్ప 2 ఈ సినిమా డిసెంబర్ 5న విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమా జనవరి 23తో 50 రోజులు పూర్తి చేసుకుంది. రేర్ రికార్డును క్రియేట్ చేసింది. దీంతో అభిమానులకు సంధ్యా 70mm లో స్పెషల్ షో ఏర్పాటు చేశారు మేకర్స్. గేమ్ చేంజర్ కు మరో దెబ్బ తగిలింది. ఈ మూవీ హెచ్డి ప్రింట్ పైరసీ సైట్లలో ప్రత్యక్షమైంది. అయితే ఈ ప్రింట్ థియేటర్స్లో రికార్డ్ చేసినట్టుగా కాకుండా ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ టైంలోనిదేలా అనిపిస్తోంది. దీంతో ఈ మూవీపై కొందరు కుట్ర పన్నుతున్నారన్న మేకర్స్ ఆరోపణలకు ఇదో ప్రూఫ్లా మారింది. నెట్టింట వైరల్ అవుతోంది. అనిల్ రావిపూడి చిరంజీవి కాంబినేషన్లో సినిమా ఉంటుందని ఇప్పటికే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దర్శకుడు అనిల్ కూడా ఉంటుందేమో అంటున్నారు, కానీ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అయితే ఈ సినిమా నిర్మాత సాహు గురపాటి చిరు అనిల్ కాంబోను కన్ఫర్మ్ చేశారు. ఖచ్చితంగా ఈ చిత్రంలో అనిల్ రావిపూడి ట్రిపుల్ హ్యాట్రిక్ కొడతారని నమ్మకంగా చెబుతున్నారు. రజనీకాంత్ నెల్సన్ కాంబోలో రాబోతున్న జైలర్ 2 గురించి ఆసక్తికరమైన విషయం బయటికి వచ్చింది. ఇందులో బాలకృష్ణ కూడా కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. నిజానికి జైలర్లోనే బాలయ్యను అడిగారు నెల్సన్, కానీ అప్పుడు డేట్స్ కుదరక బాలయ్య ఛాన్స్ మిస్ అయింది. కానీ సీక్వెల్లో ఖచ్చితంగా బాలయ్య ఉండేలా కనిపిస్తున్నారు. తాను గత 2 ఏళ్లుగా డైరీ రాస్తున్నట్టు తెలిపారు నటి సమంత. రాయడం అనేది తన జీవితంలో గేమ్ చేంజర్లా మారిందన్నారు. మీరు రాయడానికి ప్రయత్నించండి అంటూ అభిమానులను ప్రోత్సహించారు. ఎంత చిన్న విషయాన్నైనా అక్షర రూపంలో పెడితే ఓ స్పష్టత వస్తుందన్నారు ఆమె. తన లైఫ్లో అది గేమ్ చేంజర్ అయిందన్నారు. విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన సినిమా లియో. 2 ఏళ్ల కింద దసరాకు విడుదలైన ఈ చిత్రం కమర్షియల్గా విజయం సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు లోకేష్. అయితే విజయ్ రాజకీయాలతో బిజీగా ఉన్నారు ఇప్పుడు. పైగా ఒక్క సినిమానే చేస్తానన్నారు. ఈ నేపథ్యంలో లియో 2 సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. సాధారణంగా సినిమా వాళ్లకు ఏ అవార్డులు ఇచ్చినా వద్దన్నారు. అలాంటిది ప్రతిష్టాత్మక అవార్డు ఇస్తే అసలే తీసుకోకుండా ఉండరు. కానీ కన్నడ స్టార్ హీరో కిచ్చా మాత్రం నాకొద్దంటున్నారు. ఎస్, కర్ణాటక ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర స్థాయి సినిమా అవార్డులు ప్రకటించింది. ఈ లిస్టులో స్టార్ హీరో సుదీప్కి ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. అయితే సుదీప్ ఈ అవార్డును స్వీకరించడానికి ఇష్టపడడం లేదు. అదే సమయంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డు తనకు కాకుండా వేరే ఆర్టిస్టులకు ఇవ్వాలని సుదీప్ కోరారు. 97వ ఆస్కార్ అవార్డుల వేడుకకు సంబంధించి మరో కీలకమైన అడుగు పడింది. లాస్ ఏంజల్స్లో కార్ చిచ్చు కారణంగా వాయిదా పడుతూ వచ్చిన నామినేషన్స్ ప్రక్రియ ఇప్పుడు పూర్తయింది. మార్చి 2న జరగనుంది ఈ వేడుక. 23 విభాగాల్లో పోటీ పడుతున్న వారికి సంబంధించిన వివరాలను వెల్లడించింది కమిటీ. మన దేశం నుంచి అనుజ అనే షార్ట్ ఫిలిం పోటీలో నిలిచింది. తెలంగాణ చరిత్రపై చెరిగిపోని ఓ నెత్తురు మరక రజాకార్. ఆ నేపథ్యాన్ని తీసుకొని తెరకెక్కిన సినిమానే రజాకార్. ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని నమ్మకంగా చెప్తున్నారు దర్శక నిర్మాతలు. ఓటీటీ కోసం కూడా భారీగానే ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్.